ఈలోపు ఒక ద్రాక్ష తోట నక్కకి కనపడింది. ఆ ద్రాక్ష తోట చుట్టూ కూడా ప్రహరీ కట్టి ఉంది. ఏది కూడా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఎలా మరి ద్రాక్ష తోటలోకెళ్ళి నేను తినాలి కదా అని ఈ నక్క చూస్తూ ఉండగా ఆ ప్రహరీకి నక్క మాత్రమే పట్టగలిగినటువంటి ఒక రంధ్రం ఉంది. ఇప్పుడు నక్క ఎలాగైతే ఉందో కరెక్ట్గా ఇక ఆ నక్క ఉన్న పాటున పట్టిద్దంతే. అలా పట్టగలిగినటువంటి ఒక చక్కని రంధ్రం ఉందట. నక్క చాలా సంతోషించి ఆ రంధ్రంలో గుండా ఆ పక్కకి వెళ్ళిపోయి ద్రాక్ష తోటలోకి అసలు సంతోషభరితురాలయ్యి ఇక ఆ ద్రాక్ష తోటలో ఆ కాయలన్నీ కూడా ద్రాక్ష కాయలు విపరీతంగా తినేసింది. సంతోషంగా తింది. టైం తీసుకొని మరి కడుపు నిండా తినేసింది. ఈ కడుపు నిండా తిన్న తర్వాత కడుపు పెద్దదైపోయి బాగా ఇంత లావునైపోయింది. ఇక ఇంత లావున పొట్టయిపోతే ఇక సంతోషించి ఈ నక్క మెల్లిగా ఆ రంధ్రం గుండా బయటికి రావటానికి చక్కటి ప్రయత్నం చేసింది. వచ్చి మళ్ళా ఆ రంధ్రం గుండా బయటికి రావటానికి ప్రయత్నిస్తుంటే ఈ నక్కేమి రావటంలా. ఈ నక్క ఇక బయటికి రావటం లేదు. ఎందుకంటే పోయేటప్పుడేమో నక్క సన్నగా ఉంది, హాయిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు పొట్ట ఎంత లావు అయిపోయింది కదా, ఇక బయటికి రావటానికి ఛాన్స్ లేదు. ఆ పొట్ట పట్టట్లా లోపల. అసలు ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోతుంది. ఎట్టెళ్ళాలి ఇప్పుడు అని పెద్ద టెన్షన్ పడిపోయి బాధపడిపోయి నేను ఎలా వెళ్ళాలి బయటకని మళ్ళా ఇంకేదన్నా ఉందా అవకాశం అని చూస్తే ఏ అవకాశం లేదు, ఆ రంధ్రం తప్ప. కానీ బయటికి రాలేకపోతుంది. అప్పుడు నక్కకి ఆలోచించుకొని నేను వచ్చేటప్పుడు సన్నగా ఉన్నాను, నా పొట్ట కొంచెంగా ఉంది, లోపలికి వచ్చాను. ఇప్పుడు పొట్ట లావు అయిపోయింది కాబట్టి పట్టట్లేదు. నేను తిన్నదంతా అరిగిందాకా ఈ పక్కనే ఉండి అప్పుడు వెళ్తానని ఆలోచించుకొని ద్రాక్ష తోటలోనే అలాగా పొట్టలో ఉన్నదంతా అరిగిందాకా ఉంది. ఇప్పుడు ద్రాక్షకాయలు కనపడుతున్నాయి కానీ మళ్ళీ తినటానికి లేదు. తింటే బయటికి రాలేదుగా, కనుక పొట్టంతా సన్నబడిపోయిందాకా అరిగిపోయిందాకా అక్కడుండి ఎలా వెళ్ళిందో మరలా అలాగే తయారైందాక ఉండి మరలా రంధ్రంలో నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నక్క ఇలా అనుకుందట, ఏమని, అసలు నేను ఎందుకు వెళ్ళాను, ఎందుకు వచ్చాను? మీకు అర్థమైందా? నేను అసలు ఎందుకు వెళ్ళాను, ఎందుకు వచ్చాను? వెళ్ళినట్టుగానే వచ్చేసానుగా. నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నానో వచ్చేటప్పుడు అలాగే ఉన్నాను. ఏం మార్పు ఉంది? అసలు ఎందుకు వెళ్ళాను, ఎందుకు వచ్చాను అని అనుకుంటూ వెళ్ళిపోయిందట. ఇలా ఇది ఒక కథ, ఇది ఒక సందర్భమే కావచ్చు, కానీ ఇందులో చక్కని పాఠం కూడా ఉంది. ఈ రోజున ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, దేవుని పిల్లలు విశ్వాసులైన మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారు? ఒక మందిరానికే కానీ, ఒక మీటింగ్కే కానీ, ఒక ప్రార్థనా స్థలానికే కానీ ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారు? మీరు వెళ్ళినట్టుగానే వచ్చేస్తే ఈ నక్కలాగా మీకు ఏంటి ప్రయోజనం? వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారో వచ్చేటప్పుడు అలాగే ఉన్నారు ఈ నక్కలాగా, మీకు ఏంటి ప్రయోజనం?